dictate that. That's Remember exactly this. what I'm not You're in dictating. no position to dictate what we're going to feel. You We're will- going to feel very you will good. feel influenced. We're going to feel very good and very You strong. will feel influence. You're right now not in a very good position. You've allowed yourself to be in a very bad position, and he happens to be right about From the it. very beginning of the war, You're not Mr. in a good Brown, position. I You don't was have in- the cards right now. With us, you start I'm having not playing cards. But cards. right now, you I'm don't. very You're playing serious, cards. Mr. President. You're I'm playing very cards. serious. You're gambling I'm the with the president lives of anymore. millions of people. You think- You're gambling with World War What III. what do you You're think about? gambling with What do you World think War about? III. And You- what you're doing is very disrespectful to the country, this country. I'm- That's with back all to respect to you. your Far country. more than a lot of people said very they respect. should have. Have you said thank you? రైట్ ఈ వాగ్వాదం తర్వాత ప్రపంచ దేశాధినేతలు అంటే ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ చెందిన దేశాధినేతలు ఇక ఉక్రెయిన్ అలాగే జెలెన్స్కీ ఒంటరి కాదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దాంతోపాటు ఇక చాలామంది దేశాధినేతలు అతనికి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ ఉక్రెయిన్ను రష్యా బాధితులుగా పరిగణించి అన్ని విధాలా ఆదుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇక ఇప్పటికి కూడా ఖనిజ డీల్కు సంబంధించి మినరల్ డీల్కు సంబంధించి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ అమెరికా తమ భద్రతకు సంబంధించిన హామీ ఇస్తే ఖచ్చితంగా అమెరికాకు తాము కూడా మద్దతు తెలుపుతామంటూ జెలెన్స్కీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇటు యూకే మాత్రం చాలా మద్దతు పలుకుతుంది జెలెన్స్కీకి. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ డౌన్ స్ట్రీట్ ఆఫీస్లో జెలెన్స్కీకి సాదర స్వాగతం పలుకుతూ దాదాపు $3.1 బిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం పెద్ద ఊరటగా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మిగతా దేశాధినేతలు కూడా అందరూ కూడా మద్దతు తెలుపుతుండడం ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది. ఎస్, వ్లాదిమిర్ జెలెన్స్కీ చేసిన ట్వీట్ అది. నిన్న 2 భిన్నమైన ట్వీట్ చేశారు. తాము ఒంటరిగా మిగిలిపోయామని, తమని మిగతా దేశాధినేతలంతా కూడా తమ పరిస్థితిని గమనించాలంటూ ఒక ట్వీట్ అయితే, తర్వాత మరొక ట్వీట్లో అమెరికా సహాయాన్ని మర్చిపోలేము, అట్ ద సేమ్ టైం మినరల్ డీల్కు సిద్ధంగా ఉన్నాం, కానీ తమ దేశ భద్రతకు అమెరికా హామీ ఇవ్వాలంటూ మరొక షరత్తో కూడినటువంటి ట్వీట్ చేశారు. రైట్, ఇక్కడ మనం ఒక ట్వీట్ చూస్తున్నాం. జెలెన్స్కీకి మద్దతుగా ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మాక్రాన్ చేసిన ట్వీట్ అది. జెలెన్స్కీకి మద్దతుగా, జెలెన్స్కీ ఒంటరి కాదంటూ వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద EU దేశాధినేతలు ప్రస్తుతం ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారు. మీ హుందాతనం, ఉక్రెయిన్ ప్రజల ధైర్యాన్ని గౌరవించి ధైర్యంగా భయం లేకుండా ఉండండి, మీరు ఎప్పుడూ ఒంటరి కాదు, శాంతి స్థాపన కోసం మీకోసం పనిచేస్తామంటూ యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా ఎక్స్లో పేర్కొన్నారు. అలాగే ఇక గర్విష్టి రష్యా బాధితురాలు ఉక్రెయిన్, మీకు మేము అన్ని విధాలు అండగా ఉంటామంటూ ఇమాన్యుయల్ మెక్రాన్ స్పష్టం చేస్తున్నారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్. అలాగే 3 ఏళ్లుగా ఉక్రెయిన్ చేస్తున్న పోరాటాలకు మరింత ధైర్యం అందిస్తామంటూ జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని చెప్తున్నారు. ఇక ఓవల్ ఆఫీస్లో వివాద నేపథ్యంలో ఇటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అయితే ఒక అడుగు ముందుకేశారు. ఉక్రెయిన్కు మద్దతు తెలుపుతూ ఆయన సాదర స్వాగతం పలికారు. డౌన్ స్ట్రీట్ ఆఫీస్లో, లండన్ డౌన్ స్ట్రీట్ ఆఫీస్లో ఆయనకు ఆలింగనం చేసుకొని ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఆర్థిక సహాయాన్ని ప్రకటించి వెన్నుదన్నుగా నిలిచారు. మరొక వైపు ఇటు లగ్జెంబర్గ్, పోలాండ్, లాత్వియా, నెదర్లాండ్స్ అధినేతలు కూడా ఉక్రెయిన్కు మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఫిన్లాండ్ కూడా ఆ దేశ ప్రధాని ఫెదెరి ఓర్సో మద్దతు తెలిపారు. అలాగే ట్రంప్, జేడీ వాన్స్ తీరును అటు అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు, భారత సంతతి అమెరికన్ అయిన రాజా కృష్ణమూర్తి కూడా తప్పుపడుతున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇటు రష్యా కూడా రియాక్ట్ అయింది జెలెన్స్కీ తీరును. రష్యా మాజీ అధ్యక్షుడు ఆయన కూడా అమెరికా పట్ల అమర్యాదగా వ్యవహరించిన ఉక్రెయిన్కు ఈ పరిణామం గట్టి చెప్పదెబ్బ అంటూ ఆయన అంటే భిన్నంగా స్పందించారు. ఎలాగో రష్యా వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి రష్యన్స్ ఖచ్చితంగా ఆవాదన వినిపిస్తారు. సో ఆ రకమైనటువంటి మద్దతు ఇటు జెలెన్స్కీకి వస్తే అటు రష్యాని రష్యా సమర్థించుకుంది. అలాగే ట్రంప్ను అలాగే జేడీ వాన్స్ను ఆ దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను మాత్రం వైట్ హౌస్ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతుంది. అఫ్కోర్స్ వారి దేశాధినేతలకు వారి మద్దతు పలకడంలో పెద్ద ఆశ్చర్యమే లేదు. అట్ ద సేమ్ టైం రష్యన్స్ కూడా వారి దేశానికి మద్దతు పలుకుతున్నారు. కానీ ఇక్కడ అమెరికా చేతిలో చెంపదెబ్బతింది ఉక్రెయిన్ అంటూ రష్యా ఇక్కడ స్పందించిన పరిస్థితి. సో మొత్తం మీద EU కూటమి నేతలు అలాగే ఇక రకరకాల ఆర్థిక సాయం అందించడం, మానసికంగా మనోధైర్యాన్ని చెప్పడం ఒక రకంగా జెలెన్స్కీకి ఇప్పుడు కలిసి వచ్చే అంశం. జెలెన్స్కీకి కావచ్చు, అలాగే ఉక్రెయిన్ భద్రత దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్న పరిస్థితి. రైట్, మా కొలీగ్ సచిన్ జైన్ అవుతున్నారు. సచిన్, ఇటు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో ఈ ఆర్గ్యుమెంట్ తర్వాత నిజంగా ఇది
ప్రపంచ దేశాధినేతలు కాదు, ప్రపంచానంతా కూడా ఆశ్చర్యానికి గురి చేసిన ఆర్గ్యుమెంట్ అది మనం చూసాం అందరం. రైట్, ఇప్పుడు దెన్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఉక్రెయిన్కు మద్దతుగా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా కేవలం మాట మద్దతు కాదు, ఏకంగా ఆర్థిక సహాయాన్ని కూడా $1 బిలియన్ ప్రస్తుతం అనౌన్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ రకంగా ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? ముందు ముందు ఇది ఉక్రెయిన్కు ఏ రకంగా ఉపయోగంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇంట్రెస్టింగ్, అసలు ఏం జరుగుతోంది పశ్చిమ దేశాలకు సంబంధించిన ఒక ఆసక్తికర ఘటనలు వదిలిపెట్టేస్తుందని చెప్పుకోవాలి రామదాస్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక నిన్నటి వరకు చూసుకున్న సిచ్యువేషన్ యూరోపియన్ యూనియన్ కి సంబంధించి కేవలం 1-2 దేశాలు మాత్రమే మద్దతుగా నిలిచిన సందర్భంలో ఇప్పుడు మిగతా దేశాల్లో మెల్లిమెల్లిగా మద్దతు తెలపడం వెనకాల కారణం ఏంటి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే యూకే ప్రధాని కేర్ స్టార్మర్ కూడా మన అమెరికాకు సంబంధించి ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయిన సందర్భంలో కూడా వాళ్ళిద్దరి మధ్య హావభావాల మీద కూడా ఇటు ఇంటర్నేషనల్ న్యూస్ ప్లాట్ఫామ్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాయి. అంటే హావభావాల గురించే మాట్లాడంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా పశ్చిమ దేశాలు కాస్త అసంతృప్తిను లేకపోతే పశ్చిమ దేశాలకు సంబంధించి ఆ క్వశ్చన్ మార్క్ అయితే రిలీజ్ చేస్తున్నట్టుగానే చెప్పుకోవాలి. కానీ ఇది జరిగిన గంటల వ్యవధిలోని ఇటు కేర్ స్టార్మర్ అలాగే జెలెన్స్కీ వీళ్ళిద్దరూ భేటీ కావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకు అంటే కనుక రష్యాతో యుద్ధానికి సంబంధించి మాట్లాడుకున్న తర్వాత అన్నిటికన్నా ఎక్కువగా దెబ్బతింది పశ్చిమ దేశాలు. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే కనుక చమురు విషయంలో గ్యాస్ సరఫరాలు వాళ్ళకి ఇబ్బంది అయిన నేపథ్యంలో ఇప్పుడైతే ఇటు యుక్రెయిన్ కి రష్యాకి యుద్ధం జరిగిన సందర్భంలో బాగా ఇన్ఫాక్ట్ ఎక్కువగా ఇబ్బంది పడింది చమురు విషయంలో కావచ్చు, గ్యాస్ నిల్వల విషయంలో కావచ్చు, ఇటు పశ్చిమ దేశాలే. ఆ ఇంపాక్ట్ ఇంకా వాళ్ళకి కొనసాగుతోంది. ఏ స్థాయికి విడిపోయిందంటే మనం చూస్తే కనుక రష్యా కావచ్చు, అంతకు ముందు ప్రధానంగా చేసిన వాళ్ళకు సంబంధించి కావచ్చు, ఒక 2-3 ప్రధానులకు సంబంధించి ఇంపాక్ట్ చూపించింది బ్రిటన్ కి సంబంధించి. సో అంతటి స్థాయి వరకు ఇంపాక్ట్ చూపించిన సినారియో ఇప్పుడు బ్రిటన్ ఎందుకు ముందుకు వచ్చినది ఆసక్తికరంగా మారుతోంది. రైట్ సార్, సచిన్ ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పటికే ఇది యూరోపియన్ యూనియన్ వర్సెస్ అమెరికా అన్నట్టుగా తయారవుతున్నట్టుగా మనకు సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 25% పైగా టారిఫ్లు సుంకాలు విధించడం ఇప్పుడు EU దేశాధినేతలకు ఇది మండిపాటుకు గురవుతున్నట్టుగా అర్థమవుతుంది. అలాగే ఉక్రెయిన్ ఒంటరి కాదు, రష్యా బాధితురాలుగా ఇక్కడ ఉక్రెయిన్ని పరిగణిస్తూ వీళ్ళంతా మద్దతు తెలపడం, అలాగే ఈ టారిఫ్ల అంశం ఇదంతా కూడా ఉక్రెయిన్ కలిసి వచ్చి అమెరికాను వ్యతిరేకిస్తున్న సందర్భం అనుకోవచ్చా? బహుశా అంటే చెప్పకనే చెబుతున్నారా? ఎందుకంటే సుంకాలకు సంబంధించి ట్రంప్ ఒకటే చెప్తున్నాడు, 0 అనేది ఉండాలి. అంటే మీకెంత నాకు అంతే, అంతే తప్ప మీకు ఎక్కువ రాబడి వస్తుంది, నాకు సుంకాలు ఎక్కువ వేస్తారంటే ఒప్పుకునేది లేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఆ ఇబ్బంది మీరు అన్నట్టుగా యూరోపియన్ యూనియన్ కి సంబంధించి కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న మాట ఏంటంటే కనుక కేవలం కన్ఫైన్ టు రష్యా యుక్రెయిన్ ఈ యుద్ధానికి కనుక కన్ఫైన్ అయితే మాత్రం ఈ సబ్జెక్ట్ లో జెలెన్స్కీ మాట్లాడడం జరిగింది. యూరోపియన్ యూనియన్ తన బలాన్ని పెంచుకోవాలి. ఎందుకు మాట్లాడినాడు? అమెరికా తనకు తన సైన్య బలాన్ని విరమించుకుంటోంది. ఇక్కడ అమెరికా యుక్రెయిన్ కి ఏ విధంగా సహాయపడిందంటే అంత చిన్న దేశం రష్యాని ఎలా ఢీకొట్టగలిగిందంటే వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్ టెక్నాలజీతోని ఇన్నాళ్ళు రష్యా మీద దాడి చేస్తుంది, రష్యాను ఎదుర్కోగలిగింది. సైనిక బలం కూడా అఫ్ కోర్స్ మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ డ్రోన్ టెక్నాలజీతో అక్కడ యుక్రెయిన్ అంత పెద్ద రష్యాను నిర్వహించగలిగింది. సో ఇప్పుడు కనుక అమెరికా డ్రాప్ అయితే ఆ ఇంపాక్ట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు రష్యాని ఢీకొట్టాలంటే కనుక పశ్చిమ దేశాలకు సంబంధించి, కానీ పశ్చిమ దేశాలు సిద్ధంగా లేవు ఇక్కడ రామ్దాస్. వీ హ్యావ్ టు నోట్ దిస్ పాయింట్. పశ్చిమ దేశాలే అంత సిద్ధంగా లేవు. ఎందుకంటే వాళ్ళకి ఎకనామికల్ గా యూరోపియన్ యూనియన్ కి సంబంధించి అక్కడికే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. అక్కడ కూడా ఎకనామికల్ క్రైసిస్ అనేది ఉంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. బ్రిటన్ ఇబ్బంది పడిన సిచ్యువేషన్ చూసాం. ప్రధానులే బాబోయ్ మా వల్ల కాదంటూ రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూసాం. అంటే అక్కడ ఆర్థిక వ్యవస్థనే చక్కదిద్దలేక. సో అటువంటి తరుణంలో ఇప్పుడు బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల కారణం ఏమి ఉంటుంది అంటే ఒక డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కావచ్చు, లేకపోతే కేర్ స్టార్మర్ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా అలా కొన్ని దేశాలకు సంబంధించిన అధ్యక్షులు వీళ్ళందరూ కూడా మద్దతు ఒక్కొక్కరుగా నిలుస్తున్నారంటే కనుక రైట్ ఏదో ఒక బిగ్ స్టెప్ తీసుకోబోతున్నారు. అంటే ఇక్కడ యుక్రెయిన్ కు మద్దతు ఇవ్వడం ద్వారా అమెరికాకు క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నారు. బాబు నువ్వు అనుకున్నంత మేము బలహీనడం కాదు. అఫ్ కోర్స్ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉండొచ్చు, కానీ కష్టం వస్తే యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఇలా ఉంటాయో. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా నేటోలో కూడా దేశాలు ఉన్నాయి రామ్దాస్, నేటో దేశాలకు సంబంధించి. ఎందుకంటే నేటోలోకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అనడం జరిగింది ఇక యుక్రెయిన్ నేటో సంగతి మర్చిపోవాలని చెప్పి.
యూరోపియన్ యూనియన్ లోని కొన్ని దేశాలు నేటోలో ఉన్నాయి. సో నేటో సభ్యత్వానికి సంబంధించి ఇక్కడ యుక్రెయిన్ కి ఒప్పుకోవడం సిచ్యువేషన్ కనిపించటం లేదు. సో ఇండైరెక్ట్ గా యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలన్నీ కనుక ఒక్కటైతే ఆటోమేటిక్, ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లో ఉన్న కొన్ని దేశాలు నేటోలో ఉన్నాయి. సో కాబట్టి ఆటోమేటిక్ గా నేటో దేశాలకు సంబంధించి కూడా యాక్సెప్టెన్స్ కుదిరినట్టే. సో అటువంటి సినారియోలో అమెరికా మీద ప్రెషర్ పడుతుంది. సో ఒక వ్యూహంతో వెళుతున్నాయనేది ఇక్కడ మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రాబోతుంది అఫ్కోర్స్ ఇప్పుడు ఎండాకాలం కొన్ని రోజులు పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడే ఆ విషయం తేల్చేసుకోవాలి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఇబ్బంది పడిన సందర్భం గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ కనుక ఈ ఇష్యూ అనేది ఒక 2-3 నెలల్లో తేలిపోతే, అంటే డైరెక్ట్ గా ఇక్కడ రష్యాకి ఫేవర్ చేయాలనో లేకపోతే యుక్రెయిన్ కి ఫేవర్ చేయాలనో యూరోపియన్ యూనియన్ ఉద్దేశంగా కనిపించడం లేదు. అమెరికాకు ఎలాగైనా తమంటే ఏంటో చూపించాలి, సుంకాలు విధించడమో లేకపోతే తమని చిన్నదిగా చేసి చూపించడం అనే భావన ఎక్కడైనా ఉంటే కనుక దాన్ని పూర్తిగా క్లియర్ చేయాలి. నేటో దేశాలు అంటే తమకు సంబంధించిన దేశాలు నేటోలో ఉన్నాయి కాబట్టి ఒకవేళ యూరోపియన్ యూనియన్ కనుక కలిసికట్టుగా ఏర్పడి తమ బలాన్ని కనుక పెంచుకుంటే ఆల్టర్నేటివ్ గా ఇంకొక శక్తిగా ఎదగచ్చు అనేది. ఎందుకంటే ఇక్కడ కరెన్సీ గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం కూడా డిస్కషన్కి వస్తుంది. ఎందుకంటే మీకు గుర్తుండుంటే కనుక అమెరికాకి డాలర్ కి ఆల్టర్నేటివ్ గా కరెన్సీ తీసుకురావాలని చెప్పి యూరోపియన్ దేశాలకు సంబంధించి కొన్ని దేశాలే ఈ ముందుకొచ్చాయి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా అమెరికాకు సమాధానం చెప్పడం యూరోపియన్ దేశాలకు సంబంధించి ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నంగానే భావించాలి. సో ఇప్పుడు బహుశా జెలెన్స్కీ రాజేసిన ఈ నిప్పు రవ్వ మరి ముఖ్యంగా ప్రపంచ రాజకీయాలకు సంబంధించి జియో పాలిటిక్స్ మీద ఒక ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే మరికొంత మాత్రం కనిపిస్తోంది రామ్దాస్. కేవలం ఇది రష్యాకు మాత్రమే పరిమితం కాకుండా అమెరికాకు మాత్రమే పరిమితం కాకుండా. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ మీ. సో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఓవల్ ఆఫీస్లో కలిసినప్పుడు ఇక ఒకటే ప్రతిపాదన చేశారు ఆయన, మీకు మినరల్ డీల్కి మేము ఒప్పుకుంటాం, మా ఖనిజ సంపదను మీరు తీసుకోండి, కానీ భవిష్యత్తులో మాపై రష్యా దురాక్రమణకు పాల్పడితే కనుక మీరు మమ్మల్ని కాపాడండి, అండగా ఉండండి అన్నాడు. కానీ ఇక్కడే టెంపరితనం చూపించే ట్రంప్కు కోపం వచ్చింది. నువ్వు మాకు చెప్తావా, మేమేం చేయాలో మాకు తెలుసు అంటూ ఆయనపై విరుచుపడ్డారు. ఆయన వైస్ ప్రెసిడెంట్ వాన్స్తో సహా ఇద్దరు కలిసి ఆయనతో గట్టిగా వాగ్వాదం చేశారు. మీకు $1 బిలియన్ సహాయం చేశాం ఇన్ని రోజులు, మర్చిపోయావా, ఇప్పుడు మేమేం చేయాలో మాకు చెప్తావా అంటూ అతనిపై చిందులేసిన పరిస్థితి ఇదంతా ప్రపంచం చూసింది. అంతర్జాతీయ మీడియా వేదికగా ఇవన్నీ కూడా విస్తుపోయే అంశాలు. నిజంగా ఆ ఆర్గ్యుమెంట్ చూస్తే ఓవల్ ఆఫీస్లో అమెరికన్ అధ్యక్షుడు ఇంకొక దేశ అధ్యక్షుడితో చేసిన ఆర్గ్యుమెంట్ అది నిజంగా విచిత్రంగా చాలా ఆశ్చర్యాన్ని గొల్పించిన అంశం. అట్ ద సేమ్ టైం ఇక్కడ జెలెన్స్కీని బ్రిటన్ ఆహ్వానించింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆహ్వానించి 10 డౌన్ స్ట్రీట్కి తీసుకెళ్ళి అతని ఆలింగనం చేసుకున్నాడు, ఆప్యాయంగా సాదరంగా ఆహ్వానించాడు, $1 బిలియన్ సహాయాన్ని ప్రకటించాడు. అండ్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది బ్రిటన్ కూడా ఎప్పటి నుంచో ఉక్రెయిన్కి. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు జెలెన్స్కీ, ఇలాంటి భాగస్వామి దొరకడం అదృష్టం అంటున్నారు. అలాగే బ్రిటన్ రాజు చార్లెస్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇటు యూరోపియన్ యూనియన్ దేశాధినేతలైతే కేవలం రష్యా బాధితులుగా మిగిలిన ఉక్రెయిన్కు మద్దతుగా నిలవడం కాదు, ఆర్థిక సాయం కూడా అందిస్తామని చెప్తున్నారు. ఒక్కసారి మనం ఆ ఓవల్ ఆఫీస్లో జరిగిన ఆర్గ్యుమెంట్ ఏంటి, ఎలా జరిగింది, అలాగే ఇటు బ్రిటన్కి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి రెస్పెక్ట్ దొరికింది ఇక్కడ జెలెన్స్కీకి, సో ఈ రెండు కూడా ఒకసారి మనం పోల్చి చూద్దాం. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no answering position on to this question. dictate that. That's Remember exactly this. what I'm not You're in dictating. no position to dictate what we're going to feel. We're going to feel very you will good. Feel influenced. We're going to feel very good and very strong. You will feel influence. You're right now not in a very good position. You've allowed yourself to be in a very bad position, and he happens to be right about it. From the very beginning of the war, you're not in a good Brown, position. You don't have the cards right now. With us, you start having cards. Playing cards. But right now, you don't. Yeah, you're playing cards. Mr. President. You're playing cards. Serious. You're gambling with the lives of millions of people. You're gambling with World War III. You're gambling with World War III. And what you're doing is very disrespectful to the country, this country. It's back to you. Far more than a lot of people said they should have. Have you said thank you once? Let me just say that you're very, very welcome here in Downing Street. Happy to be here, and really
I saw a lot of people, and I want to thank you, people of the United Kingdom, such big support from the very beginning of this war. Thank you, your team. We're really happy that we have such